ఓం శాంతి 18/10/2024 మధురమైన పిల్లలు, తండ్రి మిమ్మల్ని పుష్పాల వలె తయారు చేయడానికి వచ్చారు. పుష్పాల వంటి పిల్లలైన మీరు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వలేరు. సదా సుఖాన్ని ఇస్తూ ఉండండి. ప్రశ్న: ఏ ఒక్క విషయంలో పిల్లలైన మీరు చాలా చాలా జాగ్రత్త వహించాలి? జవాబు: మనసా వాచా కర్మణ మీ నాలుకపై చాలా జాగ్రత్త వహించాలి. బుద్ధి ద్వారా వికారీ ప్రపంచం యొక్క లోక మర్యాదలు, కుల మర్యాదలు అన్నింటినీ మర్చిపోవాలి. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. మేము ఎన్ని దివ్య గుణాలను ధారణ చేశాము? లక్ష్మీనారాయణల వలె నిర్వీకారి దృష్టి కలవారిగా అయ్యామా? ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము? ఓం శాంతి. నా పిల్లలైన వీరు ఆత్మలు అని శివబాబాకు తెలుసు. పిల్లలైన మీరు ఆత్మగా భావిస్తూ శరీరాన్ని మరచి శివబాబాను స్మృతి చేయాలి. శివబాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. శివబాబా కూడా నిరాకారుడే, ఆత్మలైన మీరు కూడా నిరాకారులే. ఇక్కడికొచ్చి పాత్రను అభినయిస్తారు. తండ్రి కూడా వచ్చి పాత్రను అభినయిస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి వచ్చి మనల్ని పుష్పాలుగా తయారు చేస్తారని కూడా మీకు తెలుసు. కావున అన్ని అవగుణాలను వదిలి గుణవంతులుగా అవ్వాలి. గుణవంతులు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్నివ్వరు, విని విననట్లుగా వదిలేయరు. ఎవరైనా దుఃఖితులుగా ఉంటే వారి దుఃఖాన్ని దూరం చేస్తారు. అలాగే తండ్రి వచ్చారు అంటే మొత్తం ప్రపంచం యొక్క దుఃఖాలన్నీ తప్పకుండా దూరం అవ్వనున్నాయి. తండ్రి అయితే శ్రీమతాన్ని ఇస్తారు. ఎంత వీలైతే అంత పురుషార్థం చేసి అందరి దుఃఖాన్ని దూరం చేస్తూ ఉండండి. పురుషార్థం ద్వారానే మంచి పదవి లభిస్తుంది. పురుషార్థం చేయకపోతే పదవి తగ్గిపోతుంది. దాంతో ఇక కల్పకల్పాంతరాల కొరకు నష్టం వాటిల్లుతుంది. తండ్రి పిల్లలకు ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలు తమను తాము నష్టపరుచుకోవడం అనేది తండ్రికి ఇష్టం లేదు. ప్రపంచంలోని వారికి లాభ నష్టాల గురించి తెలియదు. కావున పిల్లలు తమపై తాము దయ చూపించుకోవాలి, శ్రీమతంపై నడుస్తూ ఉండాలి. బుద్ధి అటు ఇటు పరిగెడుతుంది. అయినా కానీ ప్రయత్నించండి. మేము ఇటువంటి అనంతమైన తండ్రిని ఎందుకు స్మృతి చేయము? ఆ స్మృతితోనే ఉన్నత పదవి లభిస్తుంది. తక్కువలో తక్కువ స్వర్గంలోకైతే వెళ్తారు, కాని స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలి. మా పిల్లలు స్కూల్లో చదువుకుని ఉన్నత పదవిని పొందాలి అని తల్లిదండ్రులంటారు కదా. ఇక్కడ దీని గురించి ఎవరికీ తెలీదు. మీ సంబంధికులకు మీరు ఏ చదువు చదువుతున్నారు అనేది తెలియదు. ఆ చదువు విషయంలోనైతే మిత్ర సంబంధికులు మొదలైన వారందరికీ తెలుస్తుంది. కాని ఇందులో కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. కొందరి విషయంలో తండ్రికి తెలిస్తే సోదరీ సోదరులకు తెలియదు. కొందరి విషయంలో తల్లికి తెలిస్తే తండ్రికి తెలియదు. ఎందుకంటే ఇది విచిత్రమైన చదువు, మరియు చదివించేవారు విచిత్రమైన వారు. నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి అయితే మీరు ఎంతగానో చేశారు, అది కూడా నంబర్ వారుగా. ఎవరైతే ఎంతో భక్తిని చేశారో వారే మళ్లీ ఈ జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. ఇప్పుడిక భక్తి యొక్క ఆచార వ్యవహారాలు పూర్తవుతాయి. మీరా లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలేశారని పూర్వం ఆమె గురించి అనేవారు. ఇక్కడైతే మీరు మొత్తం వికారీ కుల మర్యాదలన్నింటినీ వదిలేయాలి. బుద్ధి ద్వారా అన్నింటినీ సన్యసించాలి. ఈ వికారీ ప్రపంచంలోనివేవీ మీకు మంచిగా అనిపించవు. వికర్మలు చేసేవారు ఏమాత్రమూ మంచిగా అనిపించరు. వారు తమ భాగ్యాన్నే పాడు చేసుకుంటారు. పిల్లలు ఎవరినైనా విసిగిస్తే లేక చదువుకోకపోతే అది ఇష్టపడే తండ్రి ఎవరు ఉండరు. అక్కడ ఇటువంటి పిల్లలెవరు ఉండరని పిల్లలైన మీకు తెలుసు. వారి పేరే దేవీ దేవతలు.
ఇది ఎంత పవిత్రమైన పేరు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. నాలో దైవీ గుణాలున్నాయా? సహనశీలురుగా కూడా అవ్వవలసి ఉంటుంది. ఇది బుద్ధి యోగం యొక్క విషయము. ఈ యుద్ధమైతే చాలా మధురమైనది. తండ్రిని స్మృతి చేయడంలో ఎటువంటి యుద్ధం యొక్క విషయమూ లేదు. ఇకపోతే ఇందులో మాయా విఘ్నాలను కలిగిస్తుంది. వాటి నుండి సంభాళించుకోవాల్సి ఉంటుంది. మాయపైనైతే మీరే విజయాన్ని పొందాలి. మీకు తెలుసు, కల్పకల్పము మనం ఏదైతే చేస్తూ వచ్చామో, కల్పకల్పము ఏదైతే నడుస్తూ వచ్చిందో, పూర్తిగా యాక్యురేట్గా అదే పురుషార్థం నడుస్తుంది. ఇప్పుడు మనం పదమ భాగ్యశాలులుగా అవుతామని, మళ్లీ సత్యుగంలో అపారమైన సుఖవంతులుగా ఉంటామని మీకు తెలుసు. కల్పకల్పము తండ్రి ఇదే విధంగా అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది చాలా పాత విషయము. పిల్లలు పూర్తిగా పుష్పాల వలె అవ్వాలని తండ్రి కోరుకుంటారు. లౌకిక తండ్రి కూడా తన పిల్లలు పుష్పాల వలె అవ్వాలని కోరుకుంటారు కదా. పారలౌకిక తండ్రి అయితే ముళ్లను పుష్పాలుగా తయారు చేయడానికే వస్తారు. కావున ఆ విధంగా తయారవ్వాలి కదా. మనస వాచ కర్మణ నాలుకపై చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి కర్మేంద్రియంపైన చాలా జాగ్రత్త వహించాలి. మాయ ఎంతగానో మోసం చేస్తూ ఉంటుంది. దాని నుండి బాగా సంభాళించుకోవాలి. ఇది చాలా పెద్ద గమ్యం. అర్ధకల్పం నుండి వికారీ దృష్టి తయారైంది. దానిని ఒక్క జన్మలో నిర్వికారిగా తయారు చేసుకోవాలి. ఈ లక్ష్మీనారాయణల దృష్టి వలె తయారు చేసుకోవాలి. వీరు సర్వగుణ సంపన్నులు కదా. అక్కడ వికారీ దృష్టి అనేదే ఉండదు. రావణుడే ఉండడు. ఇది కొత్త విషయమేమీ కాదు. మీరు అనేకసార్లు ఈ పదవిని పొందారు. మీరు ఏం చదువుతున్నారు అనేది ప్రపంచానికి ఏమాత్రమూ తెలియదు. తండ్రి మీ సర్వ ఆశలను పూర్తి చేయడానికి వస్తారు. రావణుడివి అశుభ ఆశలు, మీవి శుభ ఆశలు. మీకు ఎటువంటి వికారీ ఆశ ఉండకూడదు. పిల్లలు సుఖపు అలల్లో తేలియాడుతూ ఉండాలి. మీ అపారమైన సుఖాలను వర్ణన చేయలేరు. దుఃఖాల వర్ణన జరుగుతుందే కాని సుఖాల వర్ణన జరగదు. పిల్లలైన మీ అందరికీ మేము పావనంగా అవ్వాలి అన్న ఒక్క ఆశే ఉంది. పావనంగా ఎలా అవుతారు? ఇది మీకు తెలుసు. పావనంగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. వారి స్మృతి ద్వారానే పావనంగా తయారవుతారు. మొట్టమొదట కొత్త ప్రపంచంలో పావనులు ఈ దేవీదేవతలే. పావనంగా అవ్వడంలో ఎంతటి శక్తి ఉందో చూడండి. మీరు పావనులుగా అయి పావన ప్రపంచము రాజ్యాన్ని పొందుతారు. అందుకే ఈ దేవతా ధర్మంలో ఎంతో శక్తి ఉంది అని అనడం జరుగుతుంది. ఈ శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? సర్వశక్తివంతుడైన తండ్రి నుండి. ఇంట్లో మీరు ముఖ్యమైన 2-4 చిత్రాలను పెట్టి ఎంతో సేవ చేయొచ్చు. కర్ఫ్యూలు మొదలైనవి ఎలాంటివి వస్తాయంటే వాటి వల్ల ఇక మీరు రావడం వెళ్లడం కూడా చేయలేరు. ఆ సమయం వస్తుంది. బ్రాహ్మణులైన మీరు సత్యమైన గీతను వినిపించేవారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఎవరి విషయంలోనైతే ఇంట్లోని వారందరూ వస్తారో, ఎవరి ఇంట్లోనైతే శాంతి ఉందో వారి కొరకైతే ఇది చాలా సహజం. 2-4 ముఖ్యమైన చిత్రాలను ఇంట్లో పెట్టుకోవాలి. ఈ త్రిమూర్తి, సృష్టి చక్రం, వృక్షం మరియు మెట్ల చిత్రం కూడా సరిపోతాయి. వాటితో పాటు గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అన్న చిత్రం కూడా బావుంటుంది. ఇదెంత సహజం. ఇందులో డబ్బు ఏమాత్రమూ ఖర్చవ్వదు. చిత్రాలైతే ఉన్నాయి. చిత్రాలను చూడడంతోనే జ్ఞానం స్మృతిలోకి వస్తూ ఉంటుంది. వీటి కోసం ఒక గది తయారై ఉండాలి. అందులో మీరు పడుకోవచ్చు కూడా. ఒకవేళ శ్రీమతంపై నడుస్తూ ఉన్నట్లయితే మీరు అనేకుల కళ్యాణం చేయగలరు. మీరు కళ్యాణం చేస్తూ ఉండుండొచ్చు కూడా. అయినా కాని తండ్రి మీరు ఇలా చేయొచ్చు అని గుర్తు చేస్తూ ఉంటారు. చిన్ని కృష్ణుని మూర్తిని పెట్టుకుంటారు కదా.
ఇందులో అర్థం చేయించాల్సిన విషయాలున్నాయి. జన్మజన్మాంతరాలు మీరు భక్తి మార్గంలో మందిరాలలో భ్రమిస్తూ ఉంటారు, కాని వీరు ఎవరు అన్నది తెలీదు. మందిరాలలో దేవీల పూజను చేస్తారు, మళ్లీ వారినే తీసుకువెళ్లి నీటిలో ముంచేస్తారు. ఇది ఎంతటి అజ్ఞానం! పూజ చేస్తారు, పూజ చేసి మళ్లీ వారిని తీసుకువెళ్లి సముద్రంలో పడేస్తారు. గణేశుడిని, అంబను, సరస్వతిని కూడా ముంచేస్తారు. తండ్రి కూర్చుని పిల్లలకు కల్పకల్పము ఈ విషయాలను అర్థం చేయిస్తారు. మీరు ఏం చేస్తున్నారో చూడండి అని రియలైజ్ చేయిస్తారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరేం చేస్తున్నారో చూడండి అని తండ్రి ఇంతగా అర్థం చేయిస్తుంటే పిల్లలకిక్క వాటిపై ద్వేషం కలగాలి. దీనిని విషయ వైతరణి నది అనే అంటారు. అక్కడ పాల సముద్రం ఉంటుంది అని కాదు, కాని అక్కడ ప్రతి వస్తువు అపారంగా ఉంటుంది. ఏ వస్తువుకు డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. అక్కడసలు డబ్బులే ఉండవు, బంగారు నాణాలే కనిపిస్తాయి. ఇళ్లే బంగారంతో తయారవుతాయి, బంగారిటుకలుంటాయి అన్నప్పుడు అక్కడసలు బంగారానికి వెండికి ధరే ఉండదని నిరూపణ అవుతుంది. ఇక్కడ ఎంత ధర ఉందో చూడండి. ఒక్కొక్క విషయంలో అద్భుతముందని మీకు తెలుసు. మనుషులైతే మనుషులే, ఈ దేవతలు కూడా మనుషులే, కాని వీరు దేవతలు అని పిలువబడతారు. వీరి ఎదురుగా వెళ్లి మనుషులు తమ అశుద్ధతను వ్యక్తపరుస్తారు. మేం పాపులము, నీచులము, మాలో ఏ గుణాలు లేవు అని. పిల్లలైన మీ బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశము ఉంది. మనం ఈ మనుషుల నుండి దేవతలుగా అవుతాము. దేవతలలో దైవీ గుణాలున్నాయి. మేం మందిరాలకు వెళ్తున్నాము అని వారు భావిస్తారే కాని ఆ దేవతలు కూడా మనుషులేనన్నది అర్థం చేసుకోరు. మనం కూడా మనుషులమే, కాని వారు దైవీ గుణాలు కలవారు, మనం ఆసురీ గుణాలు కలవారము. మనం ఎంత అనర్హులుగా ఉండేవారము అని ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది. వారి ఎదురుగా వెళ్లి మీరు సర్వగుణ సంపన్నులు అని గానం చేసేవారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరంతా ఒకప్పుడుండి వెళ్లారు. వీరిలో దైవీ గుణాలుండేవి, అపారమైన సుఖాలుండేవి. వారే మళ్లీ అపారమైన దుఃఖితులుగా అయ్యారు. ఈ సమయంలో అందరిలో పంచవికారాలు ప్రవేశించి ఉన్నాయి. ఏ విధంగా మేము పైనుండి కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా నేలపైకొచ్చి పడిపోయాము అని ఇప్పుడు మీరు ఆలోచిస్తారు. భారతవాసులు ఎంతటి షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, అప్పులు చేస్తూ ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. ఇంకెవరూ తెలియచేయలేరు. ఋషులు, మునులు మొదలైన వారు కూడా నేతి నేతి అని అనేవారు, అనగా మాకు తెలీదు అని అనేవారు. వారు చెప్పింది నిజమే అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారికి తండ్రి గురించి గాని, రచన ఆది మధ్యాంతాలను గురించి గాని తెలియదు. ఇప్పుడు కూడా పిల్లలైన మీకు తప్పింకెవరికీ తెలియదు. గొప్ప గొప్ప సన్యాసులు, మహాత్ములు మొదలైన వారికెవరికీ తెలియదు. వాస్తవానికి మహానాత్మలైతే ఈ లక్ష్మీనారాయణులు కదా. వీరు సదా పవిత్రంగా ఉంటారు. వీరికి కూడా తెలియనప్పుడు మరి ఇంకెవరికైనా ఎలా తెలుస్తుంది? తండ్రి ఎంత సరళమైన విషయాలను అర్థం చేయిస్తారు, కాని చాలామంది పిల్లలు మర్చిపోతారు. కొందరు చాలా బాగా గుణాలను ధారణ చేస్తారు, కావున మధురంగా అనిపిస్తారు. ఎంతగా పిల్లలలో మధురతా గుణాన్ని చూస్తారో అంతగా హృదయం సంతోషిస్తుంది. కొందరైతే పేరును అప్రతిష్టపాలు చేసేస్తారు. ఇక్కడైతే తండ్రి, టీచర్, సద్గురు ఉన్నారు. ఈ ముగ్గురి నిందను చేయిస్తారు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్ మరియు సద్గురువును నిందింపజేసినట్లయితే 3 రెట్ల దండన పడుతుంది. కాని కొంతమంది పిల్లల్లో కొద్దిగా కూడా తెలివిలేదు. అలాంటివారు కూడా తప్పకుండా ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. మాయ కూడా తక్కువేమీ కాదు. అర్ధకల్పం పాపాత్ములుగా తయారు చేస్తుంది. తండ్రి మళ్లీ అర్ధకల్పం కొరకు పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. అది కూడా నంబర్వారుగా అవుతారు. తయారు చేసేవారు కూడా 2 ఉన్నారు.
రాముడు మరియు రావణుడు. వాళ్ళు రాముణ్ణి పరమాత్మ అనంటారు. రామ రామ అనంటూ మళ్ళీ చివర్లో శివుడికి నమస్కరిస్తారు. వారే పరమాత్మ. పరమాత్మని పేర్లు లెక్కపెడతారు. మీకైతే అలా లెక్కపెట్టాల్సిన అవసరం లేదు. ఈ లక్ష్మీనారాయణలు పవిత్రంగా ఉండేవారు కదా. వీరి ప్రపంచం ఉండేది, అది గతించిపోయింది. దానిని స్వర్గం, కొత్త ప్రపంచం అని అంటారు. ఏ విధంగా పాత ఇల్లు కూలిపోయేలా అయిపోతుందో ఈ ప్రపంచం కూడా అలాగే అవుతుంది. ఇప్పుడిది కలియుగ చివరి సమయం. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంత సహజమైన విషయాలు. ధారణ చేయాలి మరియు చేయించాలి. తండ్రి అయితే అందరికీ అర్థం చేయించేందుకు వెళ్లరు. పిల్లలను మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. తండ్రి ఏ సేవనైతే నేర్పిస్తారో అదే సేవను చేయాలి. మీది ఈశ్వరీయ సేవ మాత్రమే. మీ పేరును ఉన్నతంగా చేయడానికి తండ్రి కలశాన్ని మాతలైన మీకిచ్చారు. అలాగని పురుషులకు లభించదని కాదు. లభించడమైతే అందరికీ లభిస్తుంది. ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు, మీరు ఎంత సుఖవంతులుగా, స్వర్గవాసులుగా ఉండేవారు. అక్కడెవరూ దుఃఖితులుగా ఉండేవారు కాదు. ఇప్పుడిది సంగమయుగం. మళ్లీ మనం ఆ కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము. ఇప్పుడిది కలియుగం, పాత పతిత ప్రపంచం. పూర్తిగా గేదె బుద్ధి కల మనుషుల్లా ఉన్నారు. ఇప్పుడైతే ఈ విషయాలన్నింటినీ మర్చిపోల్సుంటుంది. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరంలో ఆత్మ లేకపోతే శరీరమేమీ చేయలేదు. ఆ శరీరంపై ఎంతటి మోహాన్ని ఉంచుతారు. శరీరం కాలిపోయి ఆత్మ వెళ్లి ఇంకొక శరీరాన్ని తీసుకున్నా 12 నెలలు అయ్యో దేవుడా అని మొరపెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ ఆత్మ శరీరాన్ని వదిలితే తప్పకుండా నంబర్వారుగా ఉన్నతమైన ఇంటిలో జన్మ తీసుకుంటుంది. కొద్దిగా మాత్రమే జ్ఞానమున్నవారు సాధారణ కులంలో జన్మ తీసుకుంటారు. ఉన్నతమైన జ్ఞానం కలవారు ఉన్నతమైన కులంలో జన్మ తీసుకుంటారు. అక్కడ సుఖం కూడా ఎంతో ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని విని విననట్లుగా వదిలేకూడదు. గుణవంతులుగా అయి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. పురుషార్థం చేసి అందరి దుఃఖాలను దూరం చేయాలి. రెండవ పాయింట్, వికారాలకు వశమై ఎటువంటి వికర్మలను చేయకూడదు. సహనశీలురుగా అవ్వాలి. ఎటువంటి క్రిమినల్, అశుద్ధమైన వికారి ఆశలను పెట్టుకోకూడదు. వరదానము: శాంతి శక్తి ద్వారా అసంభవాన్ని సంభవం చేసే సహజ యోగి భవ. శాంతి శక్తి సర్వశ్రేష్టమైన శక్తి. శాంతి శక్తి నుండే ఇతర శక్తులన్నీ వెలువడ్డాయి. సైన్స్ శక్తి యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ సైన్స్ కూడా సైలెన్స్ నుండి వెలువడింది. కావున శాంతి శక్తి ద్వారా ఏది కావాలనుకుంటే అది చేయగలరు. అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. దేనినైతే ప్రపంచం వారు అసంభవం అనంటారో అది మీ కొరకు సంభవం, మరియు సంభవమైన కారణంగా అది సహజం. శాంతి శక్తిని ధారణ చేసి సహజ యోగిగా అవ్వండి. స్లోగన్: వాణి ద్వారా అందరికీ సుఖాన్ని మరియు శాంతిని ఇచ్చినట్లయితే గాయన యోగ్యులుగా అవుతారు. ఓం శాంతి.